శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సో విడాకులు తీసుకుంటాడు శివకే తెలుసు, చచ్చిపోయేటోడు శివకే తెలుసు. ఏమన్నా ఉందా అంటే వీళ్ళని చూసి బాధపడే స్థాయి నుండి అసహించుకునే స్థాయి నుండి చివరికి వీళ్ళను ఇంకా ఒక దరిద్రం కొట్టు పని చేస్తుంది, రోడ్డు మీద కుక్కలు చూస్తుంటే తలకాయ ఎట్లా తిప్పుకుంటాం అట్లా తిప్పుకునే పరిస్థితికి వచ్చాను నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు నువ్వు అడిగినావు నాకు కూడా ఉంటుంది నాయన ఎంజాయ్ చేయాలని. ఇంకా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ నా బట్టలు ఇప్పిన, నా అంగిప్పిన, లుంగిప్పిన, బనీని ఇప్పిన, డ్రాయర్ ఇప్పిన, ఒక చిన్న మొల్దారం ఉండే అది కూడా ఇప్పమన్నారు ఇప్పేసిన. ఏం లేదురా అంటే కిడ్నీలు విక్కువలిగినాయి. ఇంకేమున్నాయి? ఏం చూపిస్తావు నా గురించి నువ్వు? ఏం చూపిస్తావు నా గురించి నువ్వు? నేను పోతే ఏం చూపిస్తావు అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో కూడా నాకేం నష్టం లేదు. సో నేను అనే పాయింట్ ఏంటంటే వేణుస్వామి పబ్బుకు పోయిండు, పబ్బులో సేద తీరుతున్న వేణుస్వామి పబ్బులోనే సేద తీరుతారు. దీంట్లో లాజిక్ ఏముంది? దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? సో అందుకని బంద్ చేసుకున్నా. సో అందుకని ఇంట్లో హ్యాపీగా నచ్చిన ఫుడ్ తెప్పించుకొని మంచిగా సినిమాలు కాదు మన జంధ్యాల గారి కామెడీ అహనా పెళ్ళంట పెట్టుకొని ఆ టైప్ లో ఒక కామెడీ సినిమా పెట్టుకొని మంచిగా ఎన్ఎస్సి కానీ మంచి పెగ్గేసుకొని వేడి నీళ్ళతోని అలా తింటూ అలా ఎంజాయ్ చేసి 11:30 కల్లా పడుకుంటా. అంత ఫస్ట్ సైలెంట్ లో పెట్టి పడుకుంటా. ఓన్లీ 31st మళ్ళీ 1st నుండి 1:30కి పడుకుంటా. ఎందుకంటే ఈ ఫోన్లు ఈ శుభాకాంక్షలు నాకు వద్దు ఈ శుభాకాంక్షలు. మళ్ళా నేను ఉగాదికి నేను అందరికి నేనే పెడతా, ఈ సంవత్సరం నీకు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నీకు అన్ని గ్రహాలు అనుకూలంగా లేకున్నా నువ్వు కోట్లు సంపాదించాలి అని నేనే పెడతా. కానీ ఈ జనవరి 1కు నేను నాకు విషెస్ వచ్చినా నేను విషెస్ రిప్లైలో పెట్టను. ఆచరిస్తా నేను నాకు ఎవరన్నా చెప్తే నేను థ్యాంక్ నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. చాలా పెద్ద పదాలు దొంగ నా కొడుకులు ఇంగ్లీష్ వాడు మనకు అలవాటు చేసిపోయిండు. ప్లీజింగ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి నేను చెప్పను. నేను ప్రాణం పైన చెప్పను. విష్ చేస్తే ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అంటారు. సంతోషం, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ, హ్యాపీ బర్త్డే, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. హ్యాపీ బర్త్డే చెప్తారు. చాలా సంతోషం, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. చెప్పకూడదు. ప్లీజింగ్ చెప్పను, థ్యాంక్స్ చెప్పను, ఎవ్వడికి చెప్పను. ఓన్లీ వెంకటేశ్వరానికి చెప్తా, కామాకి అమ్మవారికి చెప్తా. ఎవరికి ఎవడు వీకిండని. కారు కొనుక్కుంటే వాడు 4 రోజులు వండుకోడు. శివ కారు కొనుక్కుంటే శివ దోస్తులం అని చెప్పుకునే నాయాళ్ళు 1 రోజులు నిద్రపోడు ఎవడు. నువ్వు ఐఫోన్ కొనుక్కుంటే 2 రోజులు నిద్రపోడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నిద్రపోడు. నీ పెళ్ళంతో నువ్వు సినిమాకు పోతే నిద్రపోడు. ఇలాంటి దొంగనా కొడుకులనా ఎంటర్టైన్ చేసేది. సో కలియుగంలో మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్లో ఉన్నంత చండాలము, జెలస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. సో చాలా 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 దరిద్రంగా ఉంది సిచ్యువేషన్. సో దానికి తగ్గట్టుగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్ అంటేనే నాకు ఇష్టము. ఒకవేళ నేనేమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశానికి పోయినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అది కూడా తెలుగు జనాలు, ఇండియన్స్ లేనటువంటి ప్రాంతాలు ఎంచుకొని మరీ చేస్తా. చివరికి లండన్ పోతే మనోళ్ళే నమస్తే కాక అంటారు. కానీ అభిమానులు ఉన్నారులేండి మీకు. నాకు అభిమానులు భయంకరంగా ఉన్నారు. నాకు అభిమానులు కొంతమంది అంటే నేను చెడును ఎక్కువగా నాకు నమ్ముతా. నేను చివరికి చాలా మంది ఏమడిగారు అంటే నన్ను ఈ మధ్యన, గురుగారు మీరు ఏమైనా వాంటెడ్ డబ్బులు ఇచ్చి నెగిటివ్ గా పెట్టించుకుంటున్నారా అని అడిగారు నన్ను. అంటే ఎప్పుడు నెగిటివ్ రన్ అవుతుంది కాబట్టి అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే నెగిటివ్. ఎందుకంటే వేణుస్వామి ఈ సంవత్సర ఫలితాలు ఇరగదీశాడు. ఎవడు చూడు వేణుస్వామిని పబ్బులో నుండి గెంటేశారు 10 మిలియన్, 1 మిలియన్. సో జనాలు ఏం కోరుకుంటారు? కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎవడన్నా నాశనం అయిపోయిందా? జనాలు ఏంటంటే ఈ వారం అలెక్య పికిల్స్ అయిపోయింది, మనకు వద్దు. ఇప్పుడు ఏమొచ్చింది లేటెస్ట్? దువ్వాడ శ్రీనివాస్ వద్దు, అయిపోయింది 1 వీక్. సో జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ వారం వేణుస్వామి ఓకే, ఇది జరగదని తెలుసాడికి, అయినా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు. అంటే ఒక సైకో ప్రవృత్తి జనాల్లోకి వచ్చింది. ఎవడన్నా నాశనం కావాలి. అల్లు అర్జున్ జైలుకు పోతే మనకు ఆనందం. ఏమైతే అల్లు అర్జున్ జైలుకు పోతే ఆయనకేంది? ఆయన పొద్దుగాలు వస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు. 300 పుష్ప ఇంకో 300 ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. ఆయనకు పేరు వస్తుందిరా. మీకు అర్థం కావట్లేదురా, మీరు చేసే పనుల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ దొరుకుతున్నారా? అది అర్థమైతలేదు ఎవరికి.
అసలు ఈ సోషల్ మీడియాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇస్తారు వీళ్ళు. 10 మందిలో 8 మందిని 9 మందిని. నిజం సోషల్ అంటే మీడియా నేను అనే పాయింట్ ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్ స్టార్ని చేస్తుంది. అది మీరు ఎందుకు గ్రహిస్తలేరు అంటే నేను మిమ్మల్ని కూడా అలాగే చేసిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పేం లేదు, తప్పేం లేదు. అంతే. నన్ను కూడా అడిగిరు కదా బిగ్ బాస్ కు, నన్ను అడిగిరు, నేను అడిగిరు 10 వారాలు ఉంచుతాం మిమ్మల్ని నన్ను అడిగిరు. మీకు ఎంత రెమ్యునరేషన్ కావాలనో అందరికంటే హైయెస్ట్ ఇస్తామని చెప్పిర్రు. నేను సూట్గా అన్నానా మీ బిగ్ బాస్ అని చెప్పిన. ఎంటర్టైన్మెంట్ సరే కాదు మన ఎంటర్టైన్మెంట్ కాదు, మన ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి జీవితం వేరు వేణుస్వామిది. వేణుస్వామికి ఉండే సర్కిల్ వేరు, వేణుస్వామికి ఉండే వ్యక్తిగతమైన మౌత్ పబ్లిసిటీ వేరు, వేణుస్వామి స్టాండర్డ్స్ వేరు, జనాల్లో మీడియాలో వచ్చేటువంటి వార్తల్లో ఉండే వేణుస్వామి వేరు. కానీ జనాలు కోరుకుంటారు సార్, అంటే వేణుస్వామి గారు పర్సనాలిటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఒక సీన్ టీవీలో కామెడీ సీన్ పెట్టుకొని 2 పెగ్గులు వేసుకుని నవ్వుతానని చెప్పారు. కానీ వేణుస్వామి గారు అంత మనస్ఫూర్తిగా నవ్వడం ఎవరు చూడలే. నా ఇష్టం అది. నేను ఎదుటి వ్యక్తికి నా భావోద్వేగాలను కమాండ్ చేసే అవకాశం ఇచ్చేది అది ఒకటే, కామెడీ. మిగతా ఏది నాకు కోపం రాదు, నాకు ఏడుపు రాదు. నాకంటూ కోపం వస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి అక్కడ. నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి. అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది, అంతే తీవ్రంగా ఉంటుంది. అంటే నాకు ఎట్లుంటుంది అంటే విజయమో వీరమరణమో అన్నట్టుంటది. అంటే నేను గనక శత్రువుని భావిస్తే ఇంకా నేనేమో ఆలోచించా, ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పి దుకాణం చదువుకోండి, ఇంకా నేను ఈ పని చేస్తున్నాను ఫిక్స్ అవుతా. అంటే అంత సీరియస్గా ఉంటుంది. అంతేగాని సొల్లు చెప్పుడు ఇంకా అంటే లైట్ గా తీసుకోను, పెడితే డైరెక్ట్ గానే ఉంటది వ్యవహారం. ఇంకా అంతేగాని అంటే నేను నాది ఎట్లాంటిది అంటే, నా మెంటాలిటీ ఎట్లా అంటే దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నాడు, నా ఇంటికతో సమానం. ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుద్ ఏంది బొక్కేంది. దావూదును వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో వేణుస్వామి దావూద్ చంపాలంటే అంత ఈజీ. ఇట్ విల్ టేక్ టైం. దావూద్కు గంట సేపు పడుతుండొచ్చు, వేణుస్వామికి 2 నెలలు పడుతుండొచ్చు. కానీ వేణుస్వామి దావూదును చంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్. నేను అనేది ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం. నీకు అర్థమైంది, లాజిక్ అర్థమైంది. ఇక్కడ నువ్వు చంపాలి అనేది ముఖ్యమైన విషయం, అక్కడ ఎవడు అనేది నథింగ్. నీ దృష్టిలో సమాజంలో దావూద్ ఇబ్రాహిం తోపు కావచ్చు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం తొక్క. ఎందుకంటే జస్ట్ ఏ హ్యూమన్. దావూద్ ఇబ్రాహిం అనేటోడు ఒక హ్యూమన్, ఒక మనిషి. వాడు ఒక కత్తితో కలిసి వస్తాడు, వాడు గనుతో కలిసి వస్తాడు. సేమ్ నాకు వానికి పెద్ద తేడాలు ఏం లేవు. సో నేను అనేది ఏంటంటే చంపడం అనేది ఇట్ ఈజ్ ఏ ఛాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్. నిర్ణయం గొప్పది, చంపాలని మనం తీసుకునే నిర్ణయం గొప్పది, చంపడం చాలా ఈజీ. సో నేను దీనికి భయపడా. అంటే చంపడము ఇవన్నీ భయపడా నేను. ఇవి బట్టలు ఇప్పుడు చంపడము, నా గురించి నెగిటివ్గా టీవీలలో వేయడము, ఇవన్నీ బిస్కెట్. నాకు లైట్ 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 లైట్. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే, ఒక లగ్జరీ కార్లో తిరిగినవా లేదా, నీకు నచ్చిన దేశం పోయినవా లేదా, నీకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నావా లేదా, నీకు నచ్చిన చెప్పులు వేసుకున్నావా లేదా, నీ కోరికలు తీర్చుకున్నావా లేదా, నాకు ఇవి ఇంపార్టెంట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.